వీడియో ఆఫ్ చేస్తావా? ఇది గ్రీన్ కలర్ ఇది హలో Now we start the class. Okay. Today we will start the third unit, numerical control. ఇప్పుడు సెకండ్ యూనిట్ అయిపోయింది. సెకండ్ యూనిట్ పీపీటీస్ అన్ని పంపించినట్టున్నాను. పంపించకపోతే ఒకసారి నన్ను అడగండి, నేను మళ్ళీ పంపిస్తాను. ఓకే, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి థర్డ్ యూనిట్లో న్యూమరికల్ కంట్రోల్. న్యూమరికల్ కంట్రోల్లో మనం చెప్పుకునేది ఏంటంటే ఫండమెంటల్ ఆఫ్ న్యూమరికల్, ఎన్సీ అంటే న్యూమరికల్ టెక్నాలజీ, న్యూమరికల్ కంట్రోల్ అంటే. తర్వాత కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ గురించి, డైరెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ గురించి, అప్లికేషన్స్ ఆఫ్ న్యూమరికల్ కంట్రోల్, ఇంజనీరింగ్ అనాలిసిస్ ఆఫ్ ఎన్సీ పొజిషనింగ్ సిస్టమ్స్, ఎన్సీ పార్ట్ ప్రోగ్రామింగ్, వీటన్నిటి గురించి చెప్పుకుంటాం. సో న్యూమరికల్ కంట్రోల్ డెఫినిషన్స్ స్లైడ్గా టాపిక్ చెప్తాను, ఆ తర్వాత డీప్గా వెళ్దాం. అంటే ప్రోగ్రామింగ్ అవన్నీ కూడా ఉంటాయి, వాటి గురించి కొంచెం డీప్గా వెళ్దాం. అసలు ప్రోగ్రామింగ్ ఎలా రాస్తారు ఏంటి అని. ఫస్ట్ అసలు న్యూమరికల్ కంట్రోల్ అంటే ఏంటి, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ అంటే ఏంటి ముందు తెలుసుకుందాం. న్యూమరికల్ కంట్రోల్
form of a programmable automation in which mechanical actions of the machine tool or the equipment are controlled by a programming containing coded alphanumerical data. ఒక మెషిన్ టూల్ అంటే మెకానికల్ యాక్షన్స్ ద్వారా మెషిన్ టూల్ నడుస్తూ ఉంటుంది. అది ఎలా నడుస్తుంది అంటే ఒక ప్రోగ్రామ్ అంటే కోడెడ్ ఆల్ఫా న్యూమరికల్ డేటా ద్వారా చేసిన ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక ప్రోగ్రామ్ను అనుసరించి ఒక మెషిన్ నడుస్తూ ఉండదు. అంటే ఆ మెషిన్లో ఉన్న మెషిన్ టూల్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. దాన్ని న్యూమరికల్ కంట్రోల్ అంటారు. ఫార్మ్ ఆఫ్ ఏ ప్రోగ్రామబుల్ ఆటోమేషన్ ఇన్ విచ్ మెకానికల్ యాక్షన్స్ ఆఫ్ ది మెషిన్ టూల్ ఆర్ అదర్ ఎక్విప్మెంట్ ఆర్ కంట్రోల్డ్ బై ప్రోగ్రామ్ కంటైనింగ్ కోడెడ్ ఆల్ఫా న్యూమరికల్ డేటా. ఆల్ఫా న్యూమరికల్ డేటా కోడెడ్ లాంగ్వేజ్లో ఉన్న ఆల్ఫా న్యూమరికల్ డేటాని యూజ్ చేసుకొని మెషిన్ టూల్ ద్వారా కొన్ని మెకానికల్ యాక్షన్స్ చేయటాన్ని న్యూమరికల్ కంట్రోల్ అంటారు. The alphanumerical data represent relative positions between the work head, example cutting tool and work part. అంటే ఏంటి టూల్ కిను నువ్వు తీసుకున్న వర్క్ పీస్కి రెండింటికి మధ్య ఆల్ఫా న్యూమరికల్ డేటానే రిప్రజెంట్ చేసి ఆ రెండింటి మధ్య రిలేటివ్ పొజిషన్స్ అనేవి డిసైడ్ చేస్తూ ఉంటాం. వెన్ ఏ కరెంట్ జాబ్ ఈస్ కంప్లీటెడ్ ఏ న్యూ ప్రోగ్రామ్ కెన్ బి ఎంటర్డ్ ఫర్ ద నెక్స్ట్ జాబ్. ఫస్ట్ ఒక జాబ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా న్యూ ప్రోగ్రామ్ అంటే కొత్త ప్రోగ్రామ్ యూజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ జాబ్కి వెళ్తాం. సో ఎన్సీ సిస్టంలో బేసిక్ కాంపోనెంట్స్ ఏంటి? బేసిక్ కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఫస్ట్ బేసిక్ కాంపోనెంట్. నెక్స్ట్ మెషిన్ కంట్రోల్ యూనిట్, నెక్స్ట్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్. సో ఈ 3 ఎన్సీపీ సిస్టంలో బేసిక్ కాంపోనెంట్స్: ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మెషిన్ కంట్రోల్ యూనిట్ అండ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్. ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే పార్ట్ ప్రోగ్రామింగ్ ఇన్ మెషిన్లో ఉన్న పార్ట్ ప్రోగ్రామింగ్ సంబంధించింది ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మెషిన్ కంట్రోల్ యూనిట్ అంటే కంట్రోల్స్ ద ప్రాసెస్. అంటే ఏంటి? ఆ టూల్ ఎక్కడి నుంచి ఎట్లా కట్ అవ్వాలి ఏంటి అనేది ఆ ప్రాసెస్ అంతా కంట్రోల్ చేసేది మెషిన్ కంట్రోల్ యూనిట్. తర్వాత ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అంటేనే పర్ఫార్మ్స్ ద ప్రాసెస్. అంటే ప్రాసెస్ని పర్ఫార్మ్ చేయటాన్ని ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అని అంటారు. సో ఇవి బేసిక్ కాంపోనెంట్స్. ఇదిగో ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మెషిన్ కంట్రోల్ యూనిట్ అండ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్. ఇది ఎన్సీకి డయాగ్రామ్. ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మెషిన్ కంట్రోల్ యూనిట్ అండ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్. ఇది స్పిండిల్, ఇది టూల్, ఇది టేబుల్. సో ఎన్సీ కోఆర్డినేట్ సిస్టమ్స్. ఎన్సీ కోఆర్డినేట్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఏంటి? కాంపోనెంట్స్ ఇన్ ఎన్సీ సిస్టమ్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కోఆర్డినేట్ సిస్టమ్స్. కోఆర్డినేట్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఫర్ ఫ్లాట్ అండ్ ప్రిస్మాటిక్ వర్క్స్. ఎన్సీ యూజువల్గా దేనికి వాడతాము? ప్రిస్మాటిక్ కానీ ఫ్లాట్ ఆబ్జెక్ట్స్ కానీ వాడతాం. ఏమేమి వాడతాము దీంట్లో? మిల్లింగ్ అండ్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ చేస్తాం. కన్వెన్షనల్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్ చేస్తాం. రొటేషనల్ యాక్సిస్ అబౌట్ ఈచ్ లీనియర్ యాక్సిస్, రైట్ హ్యాండ్ రూల్ వాడి కోఆర్డినేట్ సిస్టమ్స్ చెప్తాం. ఇది డీప్గా నెక్స్ట్ కోఆర్డినేట్ సిస్టమ్స్ గురించి డీప్గా చెప్పేటప్పుడు చెప్తాను. కోఆర్డినేట్ యాక్సిస్, ఎన్సీ కోఆర్డినేట్ సిస్టమ్స్. ఒక్క నిమిషం. ఓకే, స్లైడ్స్ యాడ్ అవ్వాలి. బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్సీ సిస్టంలో ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇది ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి మెషిన్ కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది. మెషిన్ కంట్రోల్ యూనిట్ నుంచి నీకేమవుతుంది? ఇక్కడ ఇది స్పిండిల్ లోపల నీకు టూల్ అరేంజ్ అయి ఉంటుంది. ఇది టేబుల్ మీద నీకు వర్క్ పీస్ అరేంజ్ అయి ఉంటుంది. సో మీరు ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తారో దీంట్లో ప్రాసెస్ అయ్యి దాని ప్రకారం ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది. దాని ప్రకారం ఇక్కడ నీకు కటింగ్ అనేది ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్లో జరుగుతుంది. ఇది వర్క్ టేబుల్ అన్నమాట. మొత్తం టేబుల్ మీద ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ కటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఇది 2 and 4 యారోలు ఎందుకు పెట్టాడంటే వన్స్ కటింగ్ అయిపోయిన తర్వాత అగైన్ ఇట్ గోస్ టు ద మెషిన్ కంట్రోల్ యూనిట్ టు చెక్ ఎనీథింగ్ అండ్ దెన్ అగైన్ ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ వస్తుంది. సో ఈ కటింగ్ ఈ వర్క్ పీస్ తీసేసి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వర్క్ పీస్ పెడతాం. ఇది బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్సీ సిస్టమ్. నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎన్సీ సిస్టంలో మిల్లింగ్ అండ్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్, కన్వెన్షనల్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్, రొటేషనల్ యాక్సిస్ అబౌట్ ద లీనియర్ యాక్సిస్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇవి ఎన్సీ కోఆర్డినేట్స్ ఎలా డిసైడ్ చేస్తావు? ఎందుకంటే ఒక టూల్ కట్ అవ్వాలి అని అంటే నీకు ఎక్స్, వై, జెడ్ 3 కోఆర్డినేట్స్ని డిసైడ్ చేయాలి. ఆ 3 కోఆర్డినేట్స్ని ఎలా డిసైడ్ చేస్తావు అనేది ఈ కోఆర్డినేట్ సిస్టమ్స్లో చెప్తా ఉంటారు. ఫస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ ఆఫ్ ది ఫ్లాట్ అండ్ ప్రిస్మాటిక్ ఆబ్జెక్ట్ పార్ట్స్. ఒక కోఆర్డినేట్ యాక్సిస్ ఎలా డిసైడ్ చేస్తాడో ఇక్కడ చూడండి. ఫ్లాట్ అండ్ ప్రిస్మాటిక్ పార్ట్స్లో ఇది టేబుల్ మీద నీకు ఇది వర్క్ పీస్. సో దిస్ ఇస్ రిటర్న్ యాజ్ వర్క్ టేబుల్, ఇది వర్క్ పీస్. ఇందులో
ఎక్స్ యాక్సిస్ అనేది డైరెక్ట్గా ఉంటుంది, జెడ్ యాక్సిస్ అనేది డైరెక్ట్గా వర్టికల్గా, ఈ ఇంక్లైన్డ్గా ఉన్నది వై యాక్సిస్. ఇంక్లైన్డ్గా ఉన్నది అనేది వై యాక్సిస్. సో ఎక్స్ కంటే ఇటు 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 తిరిగి అంటే ఇటు పక్కకి వెళ్తే ఇది పాజిటివ్ ఎక్స్, ఇది మనకు మామూలుగానే తెలుసు, నెగిటివ్ ఎక్స్. నెక్స్ట్ పైకి పాజిటివ్ జెడ్, నెక్స్ట్ ఇది నెగిటివ్ జెడ్. సో ఇటు పక్కన ఉన్నది పాజిటివ్ వై, ఇది నెగిటివ్ వై. ఈవెన్ ద వర్క్ పీస్ ఈజ్ మూవింగ్ దిస్ సైడ్, అంటే ఎక్స్ ఈ పక్కన కనుక మూవ్ అవుతుంటే డైరెక్షన్ చూపించాడు, ఇదేంటిది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ పక్కన మూవ్ అవుతుంటే పాజిటివ్లో మూవ్ అవుతుంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ నువ్వు ఏదైతే తీసుకున్నావో ఇదన్నీ ప్లస్ సైడ్ వెళ్ళిపోతే ఇది ప్లస్ ఏగా తీసుకుంటావు, ప్లస్ బీగా తీసుకుంటావు, ప్లస్ సిగా తీసుకుంటావు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్లాట్ అండ్ ప్రిస్మాటిక్ పార్ట్స్ మీద కోఆర్డినేట్ యాక్సెస్ ఎలా తీసుకుంటావు అని చెప్తా ఉంటారు. సో ఎన్సీ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఫర్ రొటేషనల్ పార్ట్స్. రొటేషనల్ పార్ట్స్కి ఏమేమి ఉంటాయి? టర్నింగ్ ఆపరేషన్స్ ఉంటాయి. కన్వెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ బట్ ఓన్లీ ఎక్స్ అండ్ జెడ్ యాక్సిస్. రొటేషనల్ ఆబ్జెక్ట్స్కి ఓన్లీ ఉంటుంది వై ఉండదు, ఎక్స్ అండ్ జెడ్ యాక్సిస్ ఉంటుంది. వై యాక్సిస్ నాట్ నీడెడ్ ఇన్ టర్నింగ్ ఆపరేషన్స్లో నీకు రొటేషనల్ పార్ట్స్ అంటే ఏంటి? టర్నింగ్ ఆపరేషన్లో నీకు వై యాక్సిస్ అక్కర్లేదు, ఓన్లీ ఎక్స్ అండ్ జెడ్ యాక్సిస్ నువ్వు మెన్షన్ చేస్తే కోఆర్డినేట్ సిస్టంలో సరిపోతుంది. రొటేషనల్ పార్ట్స్, ఇదిగో రొటేషనల్ పార్ట్స్ ఎలా తీసుకుంటావు? ఇటు మైనస్ ఎక్స్, ఇటు ప్లస్ ఎక్స్. రొటేషనల్ పార్ట్ అంటే ఒక సిలిండర్ తీసుకుంటే ప్లస్ జెడ్ మైనస్ జెడ్, ఇది వర్క్ పార్ట్. అంటే వై అనేది ఎక్కడా లేదు రొటేషనల్ పార్ట్స్ తీసుకునేటప్పుడు. ఫ్లాట్ అండ్ ప్రిస్మాటిక్ పార్ట్స్ తీసుకునేటప్పుడు నీకు ఎక్స్ వై జెడ్ మూడు ఉన్నాయి, మూడింటికి ప్లస్లు మైనస్లు ఉన్నాయి. అదే మోషన్ కంట్రోల్ సిస్టమ్స్ ఎన్ని రకాలు అని అంటే 2 టైప్స్ ఉన్నాయి. ఇవి పాయింట్ టు పాయింట్ అండ్ కంటిన్యూస్ పాత్ కంట్రోల్. అంటే ఎన్సీ మోషన్ కంట్రోల్ సిస్టమ్స్ అని క్వశ్చన్ కనుక అడిగితే ఇవి 2 రాయాల్సి వస్తారు. మోషన్ కంట్రోల్ సిస్టమ్స్ ఎన్ని? పాయింట్ టు పాయింట్ సిస్టమ్స్, కంటిన్యూస్ పాత్ సిస్టమ్స్. పాయింట్ టు పాయింట్ సిస్టమ్లో ఏంటంటే ఆల్సో కాల్డ్ పొజిషన్ సిస్టమ్స్. పాయింట్ టు పాయింట్ సిస్టమ్స్ని పొజిషన్ సిస్టమ్స్ అని కూడా అంటాం. సిస్టమ్స్ మూవ్స్ టు ఏ లొకేషన్ అండ్ పర్ఫార్మ్స్ ఎన్ ఆపరేషన్ అట్ ద లొకేషన్. ఎగ్జాంపుల్ డ్రిల్లింగ్. లొకేషన్కి మూవ్ అయ్యి అక్కడ ఒక చోటే పొజిషన్, అక్కడ ఒక చోట ఆపరేషన్ చేస్తే దాన్ని పాయింట్ టు పాయింట్ సిస్టమ్ అంటాం. ఆల్సో అప్లికబుల్ ఇన్ రోబోట్స్. అప్లికేషన్ అంటే రోబోట్స్. పాయింట్ టు పాయింట్ సిస్టమ్ అంటే ఏంటి మేడం అని అంటే ఏంటంటే, ఒక పాయింట్ అంటే డ్రిల్లింగ్ ఆపరేషన్ తీసుకున్నాం అనుకో, ఒక పాయింట్ నోట్ చేస్తే అక్కడ డ్రిల్లింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకెక్కడ డ్రిల్లింగ్ ఉందో మళ్ళీ సెకండ్ అక్కడ రెండో పాయింట్కి వెళ్తుంది, మళ్ళీ అక్కడ నుంచి ఇంకో పాయింట్కి వెళ్తుంది. దాన్ని పాయింట్ టు పాయింట్ సిస్టమ్ అంటే ఒక చోట ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకో చోట ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకో చోట, అంతేగాని కంటిన్యూస్గా మూవ్ అవ్వదు. వన్ పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అయ్యే ఆపరేషన్ పాయింట్ టు పాయింట్ సిస్టమ్స్ అని అంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ పాత్ అంటే యూజువల్గా దీనికి ఎగ్జాంపుల్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అని రాయొచ్చు, రోబోటిక్స్లో ఎక్కువగా అప్లికబుల్ అవుతుంది అని రాయొచ్చు. తర్వాత కంటిన్యూస్ పాత్ సిస్టమ్ అంటే ఆల్సో కాల్డ్ కౌంటరింగ్ సిస్టమ్స్ ఇన్ మెషినింగ్. కాంటోరింగ్ సిస్టమ్స్ ఇన్ మెషినింగ్ అంటే ఏంటి? మెషినింగ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా అంటే ఏంటి? టర్నింగ్ ఆపరేషన్స్, మిల్లింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ ఏం చేస్తాం? కంటిన్యూస్గా చేస్తాం. అంటే గ్యాప్ దాని మీద కంటిన్యూస్గా వర్క్ పార్ట్ అనేది మూవ్ అవుతూ ఉండాలి. దాన్ని కంటిన్యూస్ పాత్ సిస్టమ్స్ అని అంటారు. సిస్టమ్స్ పర్ఫార్మ్స్ అండ్ ఆపరేషన్ డ్యూరింగ్ ద మూవ్మెంట్, అంటే మూవ్మెంట్ చేస్తూనే సిస్టమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ టు పాయింట్ కంట్రోల్ సిస్టమ్ ఇన్ డ్రిల్లింగ్ ఆఫ్ 3 holes, అంటే ఒక 3 holesకి పాయింట్ టు పాయింట్ కంటిన్యూ ఎన్సీ డ్రిల్లింగ్ ఫ్లాట్ ప్లేట్ మీద పాయింట్ టు పాయింట్ సిస్టమ్ చూడండి. ఈ ఫస్ట్ ఆపరేషన్ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఆపరేషన్కి వెళ్తుంది, మళ్ళీ థర్డ్ ఆపరేషన్కి వస్తుంది. అంటే ఈ పాయింట్ అయిన తర్వాత ఈ పాయింట్ అయిన తర్వాత ఈ పాయింట్. అంటే టూల్ పాత్ ఎలా అవుతుంది? టూల్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు నువ్వు కోఆర్డినేట్ యాక్సిస్కి స్టార్టింగ్ పాయింట్ ఇంకొంచెం డిస్టెన్స్లోనే తీసుకుంటావు. 1 mm కానీ బిలో 1 mm కానీ డిస్టెన్స్లో తీసుకుంటావు, ఎందుకంటే వైబ్రేషన్ని అవాయిడ్ చేయడం కోసం కొంచెం డిస్టెన్స్లో తీసుకుంటావు. సో టూల్ స్టార్టింగ్ పాయింట్ ఇది. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్ మూవ్ అవుతుంది, నెక్స్ట్ సెకండ్ పాయింట్ మూవ్ అవుతుంది, నెక్స్ట్ థర్డ్ పాయింట్. అంతేగాని ఇక్కడ కంటిన్యూస్ ఆపరేషన్ ఉండదు. పాయింట్ దగ్గర అవుతుంది, మళ్ళీ 2 పాయింట్. ఇది పాయింట్ టు పాయింట్ మూవ్మెంట్ అని అంటాం. సో కంటిన్యూస్ పాత్, ఇది కంటిన్యూస్ పాత్. సో టూల్ స్టార్టింగ్ పాయింట్ ఇదిగోండి టూల్ పాత్ అనేది మూవ్ అవుతానే ఉంది. అంటే ఇది కంటిన్యూస్గా మూవ్ అయ్యి నీకు కావాల్సిన షేప్స్ తీసుకొస్తా ఉంది వర్క్ పార్ట్. సో టూల్ పాత్ ఇది, టూల్ ప్రొఫైల్ ఇది టూల్. ఈ టూల్ అనేది నీకేంటి? కావాల్సిన మూమెంట్స్ అన్ని నడుస్తూ ఉంటాయి, అంటే కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది. దాన్ని అప్పుడే నీకు వర్క్ పార్ట్ మీద టూల్ కంటిన్యూస్గా నడిస్తేనే నీకు షేప్ వస్తుంది. దీన్ని కంటిన్యూస్ పాత్ కంట్రోల్ ఇన్ ఎన్సీ ప్రొఫైల్ మిల్లింగ్ ఆఫ్ పాత్ అవుట్లైన్. సో ప్రొఫైల్ మిల్లింగ్లో కంటిన్యూస్ పాత్ అని దీన్ని అంట. సో ఇంటర్పోలేషన్ మెథడ్స్ అంటే ఏంటి? సో ఇవన్నీ ఏంటి? టూల్ కంట్రోల్ ఇదేంటిది? అకార్డింగ్ టు ద
మోషన్ కంట్రోల్ సిస్టమ్స్ ఎన్ని? 2, పాయింట్ టు పాయింట్ కంటిన్యూస్. సో మోషన్ కంట్రోల్ సిస్టమ్స్ ఆఫ్ ఎన్సీ అంటే ఇవన్నీ 3 మార్క్స్ క్వశ్చన్స్ నాన్న, అందుకు చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇంటర్పోలేషన్ మెథడ్స్ ఇన్ ఎన్సీ. ఇంటర్పోలేషన్ మెథడ్స్లో వచ్చేసరికి లీనియర్ ఇంటర్పోలేషన్ ఉంది, సర్క్యులర్ ఇంటర్పోలేషన్ ఉంది, హెలికల్ ఇంటర్పోలేషన్ ఉంది, పారాబోలిక్ ఆర్ క్యూబిక్ ఇంటర్పోలేషన్ ఉంది. ఇన్ని టైప్స్ ఆఫ్ ఇంటర్పోలేషన్ మెథడ్స్ ఉన్నాయి. లీనియర్ ఇంటర్పోలేషన్లో స్ట్రైట్ లైన్ బిట్వీన్ 2 పాయింట్స్ని స్పేస్. లీనియర్ ఇంటర్పోలేషన్ అంటే ఒక స్ట్రైట్ లైన్ 2 పాయింట్స్ మధ్య స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటా వెళ్తే, అంటే స్ట్రైట్గా 2 పాయింట్స్ మధ్య స్ట్రైట్గా నడిచింది అనుకోండి, దాన్ని లీనియర్ ఇంటర్పోలేషన్ అని అంటాం. సర్క్యులర్ ఇంటర్పోలేషన్ అంటే సర్క్యులర్ ఆర్క్ డిఫైన్డ్ బై స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్, సెంటర్ ఆర్ రేడియస్ అండ్ డైరెక్షన్. సర్క్యులర్ ఆర్క్ని డిఫైన్ చేస్తూ స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్, సెంటర్ ఆర్ రేడియస్ అండ్ డైరెక్షన్. స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్, సెంటర్, రేడియస్, డైరెక్షన్ మొత్తాన్ని చూపించేది సర్క్యులర్ ఇంటర్పోలేషన్. హెలికల్ ఇంటర్పోలేషన్ అంటే ఏంటి? సర్క్యులర్ ప్లస్ లీనియర్ మోషన్. లీనియర్ సర్క్యులారిటీ 2 ఉంటే హెలికల్ అంటాం. పారాబోలిక్ అంటే ఏంటంటే పారాబోలిక్ అండ్ క్యూబిక్ ఇంటర్పోలేషన్ అంటే ఫ్రీ ఫామ్ టోస్ యూజింగ్ హయ్యర్ ఆర్డర్ ఈక్వేషన్స్. హయ్యర్ ఆర్డర్ యూజ్ చేసుకుని ఫ్రీ ఫామ్ కర్వ్స్ కనుక మనం డ్రా చేయగలిగితే దాన్ని పారాబోలిక్ ఇంటర్పోలేషన్. సో ఎన్సీ మెథడ్లో ఇంటర్పోలేషన్ మెథడ్స్ మొత్తం 4 ఇంటర్పోలేషన్ మెథడ్స్. సో సర్క్యులర్ ఇంటర్పోలేషన్ అంటే చూడండి, ఇన్సైడ్ టాలరెన్స్, స్ట్రైట్ లైన్ సెగ్మెంటిక్ అప్రాక్సిమేషన్, యాక్చువల్ కర్వ్. యాక్చువల్గా నీకు కావాల్సిన కర్వ్ ఇది. దీన్ని తీసుకునేటప్పుడు నువ్వు టాలరెన్స్ మెథడ్స్లో కూడా అంటే ఎంత యాక్సెప్టబుల్ టాలరెన్స్లోకి ఒక లైట్ కర్వ్ గీసుకుంటావు. లైట్ కర్వ్ గీసుకొని ఇన్సైడ్ టాలరెన్స్ ఎంత తీసుకోగలవు, అవుట్ సైడ్ టాలరెన్స్ ఎంత తీసుకోగలవు అని చెప్పని తీసుకొని దాన్ని బట్టి నువ్వేంటంటే ఈ స్ట్రైట్ లైన్ రావాలి అని అంటే, యూజువల్గా కర్వ్ ఆకారం రావాలి అని అంటే రాదు. కాబట్టి ఏంటి, ముందు స్ట్రైట్ లైన్స్ అంటే లైన్సే వస్తాయి. ఈ పాయింట్ను స్పెసిఫై చేసుకుంటూ, అంటే ఏంటి, దాని యొక్క ఎండ్ పాయింట్స్ డ్రా చేసుకుంటే అది సర్కిల్ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్ని స్పెసిఫై చేసుకుంటూ అలా పాయింట్స్ని స్పెసిఫై చేసుకుంటూ లైన్స్ డ్రా చేసుకుంటూ వస్తావు. సో యూ స్టార్ట్ ఎట్ 1 పాయింట్ అండ్ ఇంకో పాయింట్కి వెళ్ళిపోతావు. అప్పుడు దాన్ని సర్క్యులర్ ఇంటర్పోలేషన్ అంటారు. చూడండి, కింద రాశాను చూడండి. అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎ కర్వ్డ్ పాత్ ఇన్ ఎన్సీ బై సిరీస్ ఆఫ్ స్ట్రైట్ లైన్ డిగ్మెంట్స్. అప్రాక్సిమేషన్ లైన్ ఒకటి డ్రా చేసుకుంటావు ఇన్ ఎ కర్వ్డ్ పాత్ ఇన్ ఎన్సీ బై సిరీస్ ఆఫ్ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్ యూజ్ చేసుకొని కర్వ్డ్ పాత్లో అప్రాక్సిమేషన్ డ్రా చేసుకుంటాం. వెన్ టాలరెన్స్ ఈస్ డిఫైన్డ్ ఆన్ ఓన్లీ ద ఇన్సైడ్ ఆఫ్ ఎ నార్మల్ కర్వ్. అంటే టాలరెన్స్ ఏమైనా తీసుకోవాలి అని అంటే ప్లస్ ఆర్ మైనస్ ఇన్సైడ్ ద నార్మల్ కర్వ్తో తీసుకొని దీన్ని చేసుకుంటూ వస్తావు. ఇలా తీసుకుంటూ వస్తే దీన్ని సర్క్యులర్ ఇంటర్పోలేషన్ అని అంటారు. నెక్స్ట్ అగైన్ ఇది సేమ్ స్లైడ్ వచ్చింది, సర్క్యులర్ ఇంటర్పోలేషన్. అగైన్ ఏంటి ఎన్ని స్లైడ్స్ వచ్చాయి? ఓకే, అబ్సల్యూట్ అండ్ ఇంక్రిమెంటల్ పొజిషనింగ్. అబ్సల్యూట్ ఇంక్రిమెంటల్ పొజిషనింగ్ ఎలా తీసుకుంటావు? లీనియర్ ఇంటర్పోలేషన్ చెప్పలేదు ఇక్కడ, సర్క్యులర్ ఇంటర్పోలేషన్ ఒకటే చెప్పాను. హెలికల్, పారాబోలిక్, సెన్సార్, క్యూబిక్ ఇంటర్పోలేషన్ చెప్పలేదు. ఈ తర్వాత చెప్తాను, గుర్తుపెట్టుకున్నాను. ఇంటర్పోలేషన్స్లో ఓన్లీ సర్క్యులర్ ఇంటర్పోలేషన్స్. ఓకే, పొజిషనింగ్ ఆఫ్ ది అంటే న్యూమరికల్ కంట్రోల్ పొజిషనింగ్ రాయమంటే అబ్సల్యూట్ పొజిషనింగ్, ఇంక్రిమెంటల్ పొజిషనింగ్ రాస్తాం. ఇది మటుకు న్యూమరికల్ కంట్రోల్ ఈ పాయింట్ మటుకు చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ మెంట్ బై అబ్సల్యూట్ పొజిషనింగ్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై ఇంక్రిమెంటల్ పొజిషనింగ్. అబ్సల్యూట్ పొజిషన్స్ అంటే లొకేషన్స్ డిఫైన్డ్ రిలేటివ్ టు ద ఆరిజిన్ ఆఫ్ యాక్సిస్ సిస్టమ్. ఆరిజిన్ నుంచి లొకేషన్ కనుక ఇస్తే దీన్ని అబ్సల్యూట్ పొజిషనింగ్ అంటారు. ఇంక్రిమెంటల్ పొజిషనింగ్ అంటే లొకేషన్స్ డిఫైన్ రిలేటివ్ టు ప్రీవియస్ పొజిషన్. అంటే ముందు పొజిషన్ బట్టి సెకండ్ పొజిషన్ యొక్క లొకేషన్ డిఫైన్ చేస్తే దాన్ని ఇంక్రిమెంటల్ పొజిషనింగ్ అని అంటారు. సో అబ్సల్యూట్ వర్సెస్ ఇంక్రిమెంటల్, ఇది అబ్సల్యూట్ పొజిషనింగ్. అబ్సల్యూట్ పొజిషనింగ్ అంటే ఏంటంటే యూజువల్గా ఇక్కడ చూడండి, ద వర్క్ హెడ్ ఈజ్ ప్రెసెంట్లీ ఎట్ 2020. ముందు హెడ్ ఇక్కడ ఉంది అండ్ ఇట్ ఈస్ మూవ్ టు 40-50 ఇక్కడికి ఉంది. సో ఇన్ అబ్సల్యూట్ పొజిషనింగ్ x ఈజ్ ఈక్వల్ టు 40, y ఈజ్ ఈక్వల్ టు 50. అబ్సల్యూట్ పొజిషనింగ్లో ఎలా ఇస్తావు నువ్వు దీన్ని? x ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ పొజిషన్ x ఈజ్ ఈక్వల్ టు 40, y ఈజ్ ఈక్వల్ టు 50. ఎందుకంటే అబ్సల్యూట్ పొజిషన్ ఎప్పుడు 0 నుంచి తీసుకుంటావు కాబట్టి ఫస్ట్ పాయింట్తో నీకు సంబంధం లేదు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 40, y ఈజ్ ఈక్వల్ టు 50 ఇచ్చేస్తావు. అదే ఇంక్రిమెంటల్ పొజిషన్కి వచ్చావు అనుకో, ద మూవ్ ఈజ్ స్పెసిఫైడ్ బై x నుంచి స్పెసిఫై చేస్తావు కాబట్టి ఇక్కడ ఎక్స్ పాయింట్ ఏంటి, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ రిఫరెన్స్గా తీసుకుంటావు కాబట్టి ఎక్స్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ 20 ఉంది కాబట్టి 40 - 20 అంటే 20 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. వై ఈజ్ ఈక్వల్ టు 50 - 20 అయితే 30 అవుతుంది. సో
y ఈజ్ ఈక్వల్ టు 30 అంటే ఈ పాయింట్ నుంచి రిఫరెన్స్ తీసుకుంటావు కాబట్టి దాన్ని ఇంక్రిమెంటల్ పొజిషనింగ్ అంటారు. జీరో నుంచి అంటే ఆరిజిన్ నుంచి రిఫరెన్స్ తీసుకుంటే దాన్ని అబ్సల్యూట్ పొజిషనింగ్ అంటారు. సో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్. ఇది చెప్పే ముందు నేను న్యూమరికల్ కంట్రోల్లో మొత్తం 3 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 4 చెప్పాను నాన్న. ఒకటి ఫస్ట్ న్యూమరికల్ కంట్రోల్లో మనం ఫస్ట్ ఇది పొజిషనింగ్స్ తెలుసుకున్నాం. పొజిషనింగ్స్ ఇన్ న్యూమరికల్ కంట్రోల్ అంటే అబ్సల్యూట్ అండ్ ఇంక్రిమెంటల్. నెక్స్ట్ ఇంటర్పోలేషన్ మెథడ్స్ తెలుసుకున్నాం. ఇంటర్పోలేషన్ మెథడ్స్లో మొత్తం 4: లీనియర్, సర్క్యులర్ ఇంటర్పోలేషన్, హెలికల్ ఇంటర్పోలేషన్, పారాబోలిక్ ఇంటర్పోలేషన్. ఈ ఇంటర్పోలేషన్ మెథడ్స్ తర్వాత పాత్ కంట్రోల్ అంటే ఎన్సీ పాత్ కంట్రోల్ మొత్తం 2. ఒకటి పాయింట్ టు పాయింట్, నెక్స్ట్ పాయింట్ కంటిన్యూస్ పాత్ కంట్రోల్ 2. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ వచ్చేసరికి టర్నింగ్ ఆపరేషన్స్, కన్వెన్షనల్ కోఆర్డినేట్ యాక్సిస్ సిస్టమ్, వై యాక్సిస్ సిస్టము. నెక్స్ట్ బేసిక్ కాంపోనెంట్స్. సో ఈ మొత్తం 3 మార్క్స్ క్వశ్చన్స్. బేసిక్ కాంపోనెంట్స్, కోఆర్డినేట్స్, పొజిషనింగ్, నెక్స్ట్ కోఆర్డినేట్ సిస్టమ్స్. మొత్తం ఎన్సీఈలో మొత్తం ఇవి 3 మార్క్స్ క్వశ్చన్స్. అంటే ఏ క్వశ్చన్స్ కన్నా ఇవ్వచ్చు, లేకపోతే 3 మార్క్స్ క్వశ్చన్స్గా ఇవ్వచ్చు. మొత్తంలో ఏదైనా అడగచ్చు. ఇంకా ప్రోగ్రామింగ్ చెప్పలేదు. నెక్స్ట్ సిఎన్సి గురించి చెప్తున్నాను. సిఎన్సి అంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్. ఎన్సీకి సిఎన్సీకి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ సిస్టమ్ అనేది అటాచ్ అయి ఉంటుంది కాబట్టి కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్. సిస్టమ్ అనేది అటాచ్ ఎన్సీలో కూడా ఉంటుంది, కానీ బేసిక్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ అటాచ్ అయిన సిస్టమ్కి కంపల్సరీగా మెమరీ కూడా ఉంటుంది. అంటే ఏంటి, నీకు ప్రోగ్రామింగ్ తర్వాత ప్రోగ్రామింగ్ అంటే ఎన్సీలో నువ్వు ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రామ్ నువ్వు మళ్ళీ ఇవ్వాల్సి వస్తావు. కానీ సిఎన్సీలో ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అందులో. అంటే ఏంటి, స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇది సిఎన్సీ సిస్టమ్ అంటారు. స్టోరేజ్ ఆఫ్ మోర్ దాన్ 1 పార్ట్ ప్రోగ్రామ్. చూడండి సిఎన్సీ క్యారెక్టరిస్టిక్స్. స్టోరేజ్ ఆఫ్ మోర్ దాన్ 1 పార్ట్ ప్రోగ్రామ్. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్పుట్. అంటే ఏ ప్రోగ్రామ్ ఇన్పుట్ అంటే కీబోర్డ్ యూజ్ చేసుకొని నువ్వు ప్రోగ్రామ్ ఇన్పుట్ ఎట్లా అయినా ఇవ్వచ్చు. ప్రోగ్రామింగ్ ఎడిటింగ్ అట్ ద మెషినింగ్ టూల్, మధ్యలో ప్రోగ్రామ్ ఎడిట్ చేయొచ్చు. ఫిక్స్డ్ సైకిల్స్ అండ్ ప్రోగ్రామ్ సబ్ రూటీన్స్. అంటే ఏంటి, నువ్వు ఒక ఫిక్స్డ్ సైకిల్స్ ఉంటాయి. తర్వాత సబ్ రూటీన్స్ అంటే దాని కింద ఉన్న చిన్న పార్ట్ ప్రోగ్రామింగ్స్ కూడా నువ్వు ఇవ్వచ్చు. ఇంటర్పోలేషన్స్ కూడా ఇవ్వచ్చు. యాక్సలరేషన్ అండ్ డీసలరేషన్ కంప్యూటేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి, పెంచుకోవచ్చు నువ్వు, అంటే ప్లస్లు చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు వాల్యూస్. కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ బాగానే ఉంటుంది. డయాగ్నోస్టిక్స్ అంటే నీ కళ్ళకి కనపడతానే ఉంటుంది ఏం జరుగుతుందని. సో కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్సీ కంట్రోల్ అంటే సిఎన్సీ కంట్రోల్ యూనిట్ ఎలా ఉంటుంది అని చూపించాడు. సిఎన్సీ కంట్రోల్ యూనిట్లో నీకు ఫస్ట్ ఎన్సీ యూనిట్ ఎలా ఉంటుందో చూపించాను. ఇది సిఎన్సీకి డయాగ్రామ్. సిఎన్సీ కంట్రోల్ యూనిట్లో నీకు మెమరీ ఉంటుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ ఉంటుంది, తర్వాత మధ్యలో సిస్టమ్ బస్ అంటే మూవ్మెంట్ ఇక్కడ జరుగుతుంది, తర్వాత మెషిన్ టూల్ కంట్రోల్స్ ఉంటాయి, సీక్వెన్స్ కంట్రోల్స్ ఉంటాయి. సో మెమరీలో ఏమేమి ఉన్నాయి, రామ్ అంటేనేమో ఆపరేటింగ్ సిస్టమ్, ర్యామ్ అంటే పార్ట్ ప్రోగ్రామింగ్స్. మెమరీలో ర్యామ్ 2 ఉంటాయి. ఒక దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది, ఇంకో దాంట్లో పార్ట్ ప్రోగ్రామింగ్ ఇస్తూ ఉంటాం. ఎక్కడైనా అంతే, ర్యామ్ 2 ఉంటాయి. ఒక దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇంకో దాంట్లో పార్ట్ ప్రోగ్రామింగ్ నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్లో ఆపరేటర్ ప్యానల్, టేప్ రీడర్. ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ సేమ్ దేని వాడతాం ఇందులో, ఇన్పుట్ ఇంటర్ఫేస్ కానీ అవుట్పుట్ ఇంటర్ఫేస్ కానీ ఒక టేప్ రీడర్ వాడతాం అండ్ ఆపరేటర్ ప్యానల్ వాడతాం. అంటే కంపల్సరీగా లోపల టేప్ రీడర్ అనేది ఉంటుంది. టేప్ రీడర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత చూపిస్తాను నేను. యూజువల్గా టేప్ రీడర్ అంటే ఏంటంటే, మీరు రికార్డ్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు వస్తున్న టేప్ రికార్డ్లో క్యాసెట్ పెడతాం చూస్తారా, అలాగే ఉంటుంది టేప్ రీడర్ కూడా. టేప్ రికార్డ్లో క్యాసెట్ పెడతాం, దాంట్లో టేప్ అనేది మ్యాగ్నెటిక్ టేప్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది చూస్తారా, టేప్ రీడర్ కూడా అలాగే ఉంటుంది. అది న్యూమరికల్ కంట్రోల్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్లో టేప్ రీడరే వాడతాం యూజువల్గా. నెక్స్ట్ తర్వాత మెషిన్ టూల్ కంట్రోల్స్లో వచ్చేసరికి పొజిషన్ కంట్రోల్, స్పిండిల్ స్పీడ్ కంట్రోల్ 2 ఉన్నాయి. మెషిన్ కంట్రోల్ ఎలా పొజిషన్ని కంట్రోల్ చేయాలి, స్పిండిల్ స్పీడ్ని కంట్రోల్ చేయాలి. సీక్వెన్స్ కంట్రోల్స్ అంటే ఏంటంటే కూలెంట్, స్ట్రక్చర్ క్యాంపింగ్, టూల్ని చేంజ్ చేయడం అన్న సీక్వెన్స్ కంట్రోల్ అంటారు. తర్వాత ఫిక్సర్ క్లాంపింగ్ అంటే ఫిక్చర్స్ ఏమైనా ఎక్స్ట్రా క్లాంపింగ్ చేయాలి అన్నా కూడా సీక్వెన్స్ కంట్రోల్ కింద వస్తుంది. నెక్స్ట్ కూలెంట్ ఆన్, కూలెంట్ ఆఫ్ చేయాలన్నా కూడా అది సీక్వెన్స్ కంట్రోల్ కిందకి వస్తుంది. సో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్, దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ వాట్ యూ ఆర్ హ్యావింగ్. కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్లో మొత్తం ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటే దాంతో సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. దీన్ని కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ అంటారు.
మేజర్ కాంపోనెంట్స్ ఇన్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ అన్నా కూడా ఇవి. తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ ఆర్ డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్. డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ డిఎన్సి అని అంటాము, డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ డిఎన్సి అని అంటాం. సో దీని రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ చూపిస్తున్నాడు చూడండి. డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ ఆఫ్ మల్టిపుల్ మెషిన్ టూల్స్ బై ఏ సింగిల్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ త్రూ ఏ డైరెక్ట్ కనెక్షన్ అండ్ ఇన్ రియల్ టైంలో డైరెక్ట్ ఒక చోట ఒక డేటా సెంటర్ పెట్టి దాని నుంచి సిస్టమ్స్ అన్నిటికీ కనెక్ట్ చేసాం అనుకోండి, దాన్ని డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ అంటారు. ఇది 1960s వచ్చింది టెక్నాలజీ. 2-way కమ్యూనికేషన్ అంటే ఏంటి, 2 వేలు కమ్యూనికేషన్ ఉంటుంది. అదే డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ అనుకోండి. డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ అంటే నెట్వర్క్ కన్సిస్ట్ ఆఫ్ సెంట్రల్ కంప్యూటర్ కనెక్టెడ్ టు ఏ మెషిన్ టు ఎంసీయూస్ విచ్ ఆర్ సిఎన్సి. అంటే డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్లో మెషిన్ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి. ఒక సెంట్రల్ కంప్యూటర్ ఉంటుంది. ఈ సెంట్రల్ కంప్యూటర్కి మెషిన్ కంట్రోల్ యూనిట్స్ అన్ని దానికి సెంట్రల్ కంప్యూటర్కి అటాచ్ అయి ఉంటుంది. అటాచ్ అయ్యి దాని ఒక సెంట్రల్ కంప్యూటర్లో నువ్వు ఏదైతే ఆపరేషన్ ఇస్తా ఉన్నావో మెషిన్ కంట్రోల్ యూనిట్స్ అన్ని అదే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో సెంట్రల్ కంప్యూటర్ దగ్గర నువ్వు అన్నిటిని మానిటర్ చేస్తూ ఉంటావు. దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ సిఎన్సి మెషిన్స్లో ప్రెసెంట్ టెక్నాలజీలో వాడుతుంది ఈ డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్. ఇది 2-way కమ్యూనికేషన్. ఇది కూడా 2-way కమ్యూనికేషన్. సో జనరల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్. ఇదిగోండి డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఇక్కడ సెంట్రల్ కంప్యూటర్ ఒకటి ఉంటుంది. దీనికి బల్క్ మెమరీ ఆఫ్ ఎన్సీ ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్స్ యొక్క మెమరీ స్టోరేజ్ ఉంటుంది. మధ్యలో టెలికమ్యూనికేషన్ లైన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఒక్కొక్క టెలికమ్యూనికేషన్ లైన్స్ అన్ని ప్రతిదీ ఎంసీయూకి టెలికమ్యూనికేషన్ లైన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇది బీటీఆర్ అంటే బిహైండ్ టేప్ రీడర్ అని అంటాం. బీటీఆర్ అంటే బిహైండ్ టేప్ రీడర్. టేప్ రీడర్ దగ్గర ఏముంది అనేది నీకు ఇక్కడ ఎంసీయూకి టేప్ రీడర్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి టేప్ రీడర్ దగ్గర ఏమైతే ఉంటుందో బిహైండ్ టేప్ రీడర్ వచ్చేసరికి టెలికమ్యూనికేషన్స్ నుంచి నీకు ఎంసీయూకి కనెక్ట్ అవుతుంది. దీన్ని బట్టి ఎంసీయూ వచ్చేసరికి ఏమో మెషిన్ టూల్కి కనెక్ట్ అవుతుంది. సో ఈ సెంట్రల్ కంప్యూటర్ నుంచి వచ్చే ఆపరేషన్స్ టేప్ రీడర్ తీసుకొని టేప్ రీడర్ నుంచి మెషిన్ కంట్రోల్ యూనిట్ ద్వారా ఇది కంట్రోల్ అవుతూ ఉంటుంది, అంటే టూల్ మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా టెలికమ్యూనికేషన్స్ ద్వారా మెషిన్ కంట్రోల్ యూనిట్ వెళ్తుంది. ఇక్కడ బీటీఆర్ బిహైండ్ టైప్ రీడర్ ఉంటుంది. సో దీని నుంచి ఆపరేషన్స్ మొత్తం టూల్ మూవ్మెంట్లో నడుస్తూ ఉంటాయి. అలా ఇలా 1, 2, 3, 4 అంటే ఇక్కడ 4 సెంట్రల్ కంప్యూటర్ కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ద డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్. దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ డయాగ్రామ్ అంటాం. Connected to MCU. MCU is nothing but machine control unit is behind the tape reader BTR. In distributed NC, either programs are downloaded to each MCU, which is CNC rather than conventional NC. దీన్ని ఇంకో రకంగా సిఎన్సి అని కూడా అంటారు. బికాస్ ఈచ్ ప్రోగ్రామ్ ఈజ్ డౌన్లోడెడ్ టు ఈచ్ ఎంసీయూ. ప్రతి ప్రోగ్రామ్ని ఎంసీయూకి డౌన్లోడ్ చేసి దాని నుంచి మెషిన్ టూల్కి పంపిస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని సింగిల్ యూనిట్ అయితే కనుక దీన్ని సిఎన్సి అని అంటారు. ఏంటి డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్. డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్లో స్విచ్చింగ్ నెట్వర్క్స్ కూడా ఉంటాయి. డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ స్విచ్చింగ్ నెట్వర్క్ ఎలా ఉంటుందో చూడండి. డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్లో డేటా స్విచ్చింగ్ బాక్స్ ఇక్కడ పెడితే ఈ డేటా స్విచ్చింగ్ బాక్స్ మొత్తానికి ఎంసీయూకి కనెక్ట్ అయి ఉంటుంది. ఎంసీయూకి ఇది మెషిన్ టూల్ అంటే ఏంటి, ఇక్కడ మనం చూపించుకున్న ఇది మెషిన్ టూల్ మొత్తం. సో ఇలా కూడా కనెక్ట్ కావచ్చు. డిస్ట్రిబ్యూటెడ్ డిఎన్సి అంటే డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్. ఇక్కడ డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ బట్టి డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ డేటా స్విచ్చింగ్ ఇలా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎట్లా పడితే స్విచ్ బాక్స్ ఒక చోట పెట్టుకొని మొత్తం ఎంసీయూ ఎంసీటీ అని ఇలా అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ అనే అంటాం. తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ కాన్ఫిగరేషన్స్. అదే ల్యాన్ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి, డిఎన్సి కంప్యూటర్ ఇక్కడ పెట్టి శాటిలైట్ కంప్యూటర్ ఒకటి పెట్టి దీని నుంచి ఎంసీయూ మెషిన్ టూల్ దీని నుంచి మళ్ళీ ఎంసీయూ మెషిన్ టూల్ ల్యాన్ నెట్వర్క్ యూజ్ చేస్తే డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్ ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు అప్లికేషన్స్ ఆఫ్ ఎన్సీ యొక్క అప్లికేషన్స్ ఏంటి. సో మెషిన్ టూల్ అప్లికేషన్స్, అదర్ ఎన్సీ మెషిన్ టూల్ అప్లికేషన్స్ మనకు తెలిసినవే. మిల్లింగ్, డ్రిల్లింగ్, టర్నింగ్, బోరింగ్, గ్రైండింగ్ ఇవన్నీ మెషిన్ టూల్ అప్లికేషన్స్. మెషినింగ్ సెంటర్స్, టర్నింగ్ సెంటర్స్, మిల్ టర్న్ సెంటర్స్, పీచ్ ప్రెసెస్, థర్మల్ కటింగ్ మెషిన్స్ ఎక్సెట్రా. పంచ్ ప్రెసెస్ చేసి పీచ్ ప్రెసెస్ ఏంటి, పంచ్ ప్రెసెస్, థర్మల్ కటింగ్ మెషిన్స్ ఎక్సెట్రా ఇవన్నీ మెషిన్ టూల్ అప్లికేషన్స్ అన్నీ ఎన్సీ కింద ఉంటాయి.
నెక్స్ట్ అదర్ న్యూమరికల్ కంట్రోల్ అప్లికేషన్స్ ఇంకా ఏమేమి చేయొచ్చు అంటే కాంపోనెంట్ ఇన్సర్షన్ మెషిన్ ఇన్ ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్ ఇన్సర్షన్ మెషిన్ ఇన్ ఎలక్ట్రానిక్స్లో కాంపోనెంట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డ్రాఫ్టింగ్ మెషిన్స్, ఎక్స్వై ప్లాటర్స్ యూజ్ చేయొచ్చు. కోఆర్డినేట్ మెషరింగ్ మెషిన్స్లో వాడతాం. టేప్ లైన్ కోఆర్డినేట్ మెజరింగ్ మెషిన్స్ చెప్తాను, నేను 4th యూనిట్లో చెప్తాను కోఆర్డినేట్ మెజరింగ్ మెషిన్స్ గురించి. టేప్ లేయింగ్ మెషిన్స్ ఫర్ పాలిమర్ కాంపోజిట్స్లో టేప్ లేయింగ్ మెషిన్స్లో కూడా వాడుకోవచ్చు. ఫిలమెంట్ వైండింగ్ మెషిన్స్ ఫర్ ఫిలమెంట్ వైండింగ్ పాలిమర్ కాంపోజిట్స్లో, అంటే కాంపోజిట్స్ అంటే 1 లేదా 2 2, 3 లేదా 3 మెటీరియల్స్ కంబైన్ చేసి మనం ఒక మెటీరియల్ని తయారు చేస్తుంటే దాన్ని పాలిమర్ కాంపోనెంట్స్ అని అంటాం. ఆ పాలిమర్ కాంపోనెంట్స్ని పాలిమర్స్ని యూజ్ చేసి కాంపోజిట్స్ తయారు చేస్తుంటే దాన్ని పాలిమర్ కాంపోజిట్స్ అంటాం. ఫిలమెంట్ వైండింగ్ మెషిన్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఫిలమెంట్ వైండింగ్ మెషిన్స్ కూడా యూజ్ అవుతుంది ఎన్సీ అప్లికేషన్స్. కామన్ ఎన్సీ మెషినింగ్ ప్రాసెసెస్. ఇప్పుడు ఎన్సీ మెషినింగ్ ప్రాసెస్లో టర్నింగ్ ఆపరేషన్ ఎలా చేస్తారు అనేది చూపిస్తున్నాడు ఇక్కడ. దేని డెప్త్ అంటారు, దీని వర్క్ స్పీడ్ అంటారు, వర్క్ పార్ట్ అంటారు, స్పీడ్, చిప్, న్యూ సర్ఫేస్, ఫీడ్ మూమెంట్, కట్టింగ్ టూల్, ఇవన్నీ ఏంటంటే నీ ప్రోగ్రామ్ ఇస్తే ప్రోగ్రామ్ బట్టి టర్నింగ్ ఆపరేషన్ ఎన్సీలో జరుగుతూ ఉంటుంది. కామన్ ఎన్సీ ఆపరేషన్స్, ఇది కూడా డ్రిల్లింగ్ ఆపరేషన్ ఎన్సీ ఆపరేషన్, ఇది మిల్లింగ్ ఆపరేషన్ ఎన్సీ ఆపరేషన్. ఇవన్నీ మీరు లేత్ కటింగ్లో లేత్లో చూసారు. డ్రిల్లింగ్ ఆపరేషన్ అంటే ఏంటో మీకు తెలుసు, మిల్లింగ్ ఆపరేషన్ అంటే ఏంటో తెలుసు. సిఎన్సి హారిజాంటల్ మిల్లింగ్. సిఎన్సి మెషిన్ యూజ్ చేసి హారిజాంటల్ మిల్లింగ్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. సిఎన్సి కంట్రోల్స్ ఇవి, కట్టింగ్ టూల్ ఇది, తర్వాత ఇది బెంచ్ మీద నీకు వర్క్ పీస్. ఈ మెషిన్ యూజ్ చేసుకొని నువ్వు ఈ కట్టింగ్ టూల్ అనేది బెంచ్ మీద ఉంటుంది. దీన్ని నువ్వు ఎక్స్ డైరెక్షన్ మూవ్ చేయాలంటే ఎక్స్ డైరెక్షన్, వై అంటే ప్రోగ్రామ్ బట్టి మూవ్ అవుతూ ఉంటుంది. ఈ సిఎన్సి కంట్రోల్ అంటే ఏంటంటే అది ఆన్ అండ్ ఆఫ్ అంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది టూల్ని, ఎంతవరకు మూవ్ అవ్వాలి ఎంతవరకు మూవ్ అవ్వకూడదు అని. ఇది సిఎన్సి హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్. ఎన్సీ అప్లికేషన్ క్యారెక్టర్స్ వేర్ ఎన్సీ ఈజ్ మోస్ట్ అప్రాడ్ బ్యాచ్ ప్రొడక్షన్, రిపీటెడ్ ఆర్డర్స్. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, రిపీటెడ్ ఆర్డర్స్, కాంప్లెక్స్ పార్ట్ జామెట్రీస్, మచ్ మెటల్ నీడ్స్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ స్టార్టింగ్ వర్క్ పాయింట్, మెనీ సపరేట్ మిషనింగ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ది పార్ట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఇవన్నీ ఏంటంటే ఎన్సీ మెషిన్స్ యొక్క అప్లికేషన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్సీ, దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్సీ. నాన్ ప్రొడక్టివ్ టైమ్ ఇస్ రెడ్యూస్, టైం అనేది రెడ్యూస్ చేస్తుంది. గ్రేటర్ యాక్యురసీ అండ్ రిపీటబిలిటీ, యాక్యురసీగా ఉంటుంది, రిపీట్ చేసుకోవచ్చు. లోయర్ స్క్రాప్ రేట్స్ అంటే స్క్రాప్ అనేది తక్కువ వెళ్తుంది. ఇన్స్పెక్షన్ రిక్వైర్మెంట్స్ ఆర్ రెడ్యూస్. తర్వాత మోర్ కాంప్లెక్స్ పార్ట్ జామెట్రీస్ అండ్ పార్ట్ పాసిబుల్. కాంప్లెక్స్ పార్ట్ జామెట్రీస్ అంటే పార్ట్ యొక్క జామెట్రీ అంటే దాని యొక్క డైమెన్షన్స్ని పార్ట్ జామెట్రీస్ అంటారు. కాంప్లెక్స్ అంటే ఏంటి, డైమెన్షన్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉండటం. అంటే ఏంటి, మధ్యలో చాంఫరింగ్, మధ్యలో అది ఇదని, మధ్యలో కర్వులు ఏమన్నా వస్తే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఇంజనీరింగ్ చేంజెస్ ఆర్ ఈజీ టు మేక్. అంటే ఇంజనీరింగ్ సంబంధించిన చేంజెస్ ఏమైనా చేసుకోవాలి అని అంటే చాలా ఈజీ. అంటే మెయింటెనెన్స్ వర్క్ అనేది ఈజీ. సింపుల్ ఫిక్చర్స్, చాలా తక్కువ ఫిక్చర్స్ ఉంటాయి. షార్ట్ లీడ్ టైమ్స్, తక్కువ లీడ్ టైంలో అయిపోతుంది. రెడ్యూస్ పార్ట్స్ ఇన్వెంటరీ అండ్ ఫ్లోర్ స్పేస్, అంటే పార్ట్ ఇన్వెంటరీని తొందరగా రెడ్యూస్ చేస్తుంది. ఫ్లోర్ స్పేస్ అంటే తక్కువ ఫ్లోర్ స్పేస్లో అయిపోతుంది. ఆపరేషన్ స్కిల్ లెవెల్ రిక్వైర్మెంట్స్ ఆర్ రెడ్యూస్. అంటే మరీ అంత స్కిల్డ్ ఆపరేటర్ ఏమో అవసరం లేదు అని అర్థం. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్సీ, హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎక్కువ కావాలి. సిఎన్సీ మెషిన్స్ ఆర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్. సిఎన్సీ కనుక అయితే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. హయ్యర్ మెయింటెనెన్స్ ఎఫర్ట్, సిఎన్సీ మెషిన్స్ ఆర్ మోర్ టెక్నాలజికల్ అండ్ సోఫిస్టికేటెడ్. మెయింటెనెన్స్ ఎఫర్ట్ ఎక్కువ కావాలి ఎన్సీకి. పార్ట్ ప్రోగ్రామింగ్ ఇష్యూస్ ఉంటాయి. నీడ్ ఫర్ స్కిల్డ్ ప్రోగ్రామర్స్. టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఈచ్ న్యూ పార్ట్. ప్రతి పార్ట్ అంటే ఒక ప్రోగ్రామ్ అయిన తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ మళ్ళీ పెట్టాలి. రిపీట్ ఆర్డర్స్ ఆర్ ఈజీ బికాస్ పార్ట్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్. రిపీటెడ్గా చేయాలి అదే ప్రోగ్రామ్ యూజ్ చేసి అంటే ఈజీ ఇది. హైయర్ యూటిలైజేషన్ ఈజ్ రిక్వైర్డ్, అంటే చాలా యూటిలైజేషన్ అనేది ఎప్పుడూ నడుస్తూనే ఉండాలి. ఎన్సీ పొజిషనింగ్ సిస్టమ్స్. ఎన్సీ పొజిషనింగ్ అంటే ఏంటంటే అది పాయింట్ టు పాయింట్ పొజిషనింగ్. అంటే ఏంటి, కోఆర్డినేట్ యాక్సిస్ని ఎలా పొజిషన్ చేయాలి అని అంటే పాయింట్ టు పాయింట్ కంటిన్యూస్. కాకపోతే ఇది సిస్టమ్ని ఎలా పొజిషనింగ్ చేయాలంటే ఏంటి, ఎన్సీ మొత్తాన్ని ఎలా పొజిషనింగ్ చేయాలి అని అంటే దిస్ ఇస్ ద వన్.
సో దీంట్లో నీకు ఎన్సీ పొజిషనింగ్ ఎలా పెడతారు అనేది చూపిస్తాడు. టిపికల్ మోటార్ అండ్ లీడ్ స్క్రూ అరేంజ్మెంట్ ఇన్ ఎన్సీ పొజిషనింగ్ సిస్టమ్ ఫర్ వన్ లీనియర్ యాక్సిస్. ఒక లీనియర్ యాక్సిస్కి మోటార్ లీడ్ స్క్రూ ఉంటుంది. ఇదిగో మోటారు ఇది లీడ్ స్క్రూ. అంటే ఈ లీడ్ స్క్రూని బేస్ చేసుకుని అది మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, నీకు పొజిషనింగ్ రేతులో ఎలా అయితే లీడ్ స్క్రూని యూజ్ చేసి మూవ్ చేస్తావో ఇందులో కూడా అలాగే పొజిషనింగ్. అంటే ఆ లీడ్ స్క్రూకి నువ్వు పొజిషనింగ్ ఇస్తే దాన్ని బట్టి అది మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ XY capability, the operators would be piggyback on the top of the second fourth perpendicular. XY capability separators would be piggyback on top of the second perpendicular axis. సెకండ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ని బేస్ చేసుకొని ఇప్పుడు XY ఆపరేషన్స్ అనేది ఏంటంటే లీడ్ స్క్రూని బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది. ఈ XYని బేస్ చేసుకొని లీడ్ స్క్రూని మనం అరేంజ్ చేసుకుంటాం. లీడ్ స్క్రూని బేస్ చేసుకొని అసలు XY క్యాపబిలిటీస్ని నడుస్తూ ఉంటాయి. ఇది అనాలిసిస్ ఆఫ్ పొజిషనింగ్ సిస్టమ్స్, పొజిషనింగ్ NC సిస్టమ్స్. దేర్ ఆర్ 2 types of NC పొజిషనింగ్ సిస్టమ్. ఓపెన్ లూప్ సిస్టము, క్లోజ్డ్ లూప్ సిస్టమ్ ఉంది. ఓపెన్ లూప్ అంటేనేమో నో ఫీడ్బ్యాక్ టు వెరిఫై ద యాక్చువల్ పొజిషన్ అసైవ్డ్ ఇన్ ద డిజైర్డ్ పొజిషన్. క్లోజ్డ్ లూప్ అంటే యూజెస్ ఫీడ్బ్యాక్ మెజర్మెంట్ కన్ఫర్మ్ ద ఫైనల్ పొజిషన్. అంటే ఏంటి, ఇక్కడ ఎన్సీ పొజిషనింగ్ సిస్టమ్స్ రెండు పొజిషనింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓపెన్ లూప్ పొజిషనింగ్, క్లోజ్డ్ లూప్. ఓపెన్ లూప్లో అంటే నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వదు, అది ఒక్కసారి చేసుకొని వెళ్ళిపోద్ది కానీ నీకు బ్యాక్ ఫీడ్బ్యాక్ ఇవ్వదు. ఇక్కడ క్లోజ్ లూప్లో అంటే నీకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది కాబట్టి అది ఎక్కడ ఉంటుంది, స్పెసిఫైడ్ పొజిషన్లో ఎక్కడ ఉంది అనేది నువ్వు క్లోజ్ లూప్ సిస్టమ్స్లో చూసుకోవచ్చు. సో ఎన్సీ సిస్టమ్స్ అనేవి 2 రకాలు ఉన్నాయి, ఓపెన్ లూప్ సిస్టమ్స్, క్లోజ్ లూప్ సిస్టమ్స్. ప్రెసిషన్ ఇన్ ఎన్సీ పొజిషనింగ్, 3 మెజర్మెంట్స్ ఆఫ్ పొజిషన్. ప్రెసిషన్ అంటే ఏంటి, ఎన్సీ పొజిషనింగ్లో ప్రెసిషన్ అనేది అంటే పొజిషనింగ్ చేసేటప్పుడు 3 రకాలు చూస్తావు, 3 మెజర్స్. కంట్రోల్, రిజల్యూషన్, యాక్యురసీ అండ్ రిపీటబిలిటీ ద్వారా చూస్తావు ఎన్సీ యొక్క పొజిషనింగ్. కంట్రోల్ రిజల్యూషన్ అంటే ఏంటి, యాక్యురసీ అంటే ఏంటి, రిపీటబిలిటీ అంటే ఏంటి, 3 మెజర్స్. తర్వాత ఇక్కడ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చాడు, క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్, ఆప్టికల్ ఎన్కోడర్, ప్రెసిషన్ ఇన్ ఇవన్నీ చెప్తాడు. నెక్స్ట్ యాక్యురసీ ఎలా ఉండాలి, రిపీటబిలిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఐ కంటిన్యూ దిస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇంతవరకు చెప్పాను, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.